వరుస ప్రజా ప్రయోజన పథకాలతో ముందుకు వెళ్తోన్న ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు సిద్ధమైంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరి నేటితో ఏడాది పూర్తి కానుంది. ఈ శుభ సందర్భంలో జూన్ 12న తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి 8,745 కోట్లు విడుదల చేయనున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి ఆ సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 67.27 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి 8,745 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ పొందిన వారికి కూడా తల్లికి వందనం డబ్బులు అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్లే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి ఆ సమాచారం అందుబాటులోకి రాగానే విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి నిధులు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఇక తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఇక తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏటా 15,000 జమ చేస్తారు. అయితే ఈ పథకం లబ్ధి పొందేందుకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమ కావాలంటే విద్యార్థులు, వారి తల్లులు హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేసుకోకపోతే చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు ఎన్పీసీఐ లింకింగ్ తప్పనిసరి. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్లను ఆధార్తో లింకు చేయకపోతే వెంటనే అనుసంధానం చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచిస్తున్నారు. ఎన్పీసీఐ లింకింగ్ కోసం బ్యాంకుకు వెళ్లాలని, స్టేటస్ చెక్ చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయం, మీ సేవా కేంద్రంలో చెక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని చెప్తున్నారు అధికారులు. తల్లికి వందనం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ పథకం అమలు కోసం భారీ కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసి ఈ తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు తర్వాత అర్హుల వివరాలు, పథకం అమలు తేదీపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలుకు సమయం వచ్చింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. లబ్ధిదారుల ఖరారుపైన సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఆర్థిక సమస్యల కారణంగా 2 విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. అయితే ఒకే విడతలో ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనాకు వచ్చింది.
ప్రభుత్వం ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి 2025-26 బడ్జెట్లో 9,407 కోట్ల ఈ పథకానికి కేటాయింపులు చేస్తారు. ప్రాథమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఇక విద్యాశాఖ వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. పథకం లబ్ధిదారుల ఖరారుపైన తుది మార్గదర్శకాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్నవారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారు ఈ పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు విద్యాశాఖ, వార్డు, గ్రామ సచివాలయ అధికారులు సమన్వయంతో అర్హుల ఫైనల్ లిస్టును ఖరారు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ప్రతి ఒక్కరి కోసం తల్లికి నగదు జమ చేస్తారు. అంటే ఇది కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయడమే కాకుండా చదువు వైపు మరింత ఆసక్తిని కలిగించనుంది. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి నేరుగా నగదు 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వర్తింపు. ఇందులో విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి మొత్తం సహాయం, బ్యాంకు ఖాతాలో నేరుగా డిపాజిట్, పారదర్శకతకు ప్రాధాన్యం, పిల్లల చదువు ప్రోత్సహిస్తూ తల్లుల ఆర్థిక భద్రతను పెంచే దిశగా ముందడుగు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇది మాతృమూర్తుల విలువను గుర్తించి వారి త్యాగాలను ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇచ్చే గౌరవ సూచకం. తల్లికి వందనం పథకాన్ని తీసుకుని ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సభల్లో ప్రస్తావించారు. కుటుంబంలో తల్లి పాత్ర కీలకం కాబట్టి ఆర్థికంగా ఆమె పటిష్టంగా ఉంటే కుటుంబం కూడా ఆర్థికంగా బలపడుతుందన్నది ఆయన అభిప్రాయం. దీన్ని దృష్టిలో పెట్టుకునే తల్లికి వందనం డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే వేయడం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసినప్పటికీ ఆ ప్రక్రియపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు రాజకీయ విమర్శలు వచ్చాయి. దీంతో కూటమి సర్కార్ అమ్మఒడి పథకాన్ని ఆధారంగా తీసుకుని మరింత పారదర్శకత, వేగం, అర్హతల పరిశీలన, ప్రామాణికతతో తల్లికి వందనం పథకాన్ని నూతన రూపంలో తీసుకొస్తోంది. ఇక ఈ పథకానికి తల్లికి వందనం పేరు పెట్టడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంది కూటమి సర్కార్. గతంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చిన 15,000లో 2,000 పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేటాయించేవారు. తల్లి ఖాతాలో 13,000 మాత్రమే జమ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం 15,000 పూర్తి మొత్తం తల్లి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఇక గతంలో అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద 15,000 ఆర్థిక సాయం లభించే అవకాశం ఉంది. గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి జాబితాలో తమ విద్యార్థి పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేకపోతే సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు అలా లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ చేస్తారు. ఇక ఈ పథకంపై మంత్రి లోకేష్ స్పందిస్తూ తల్లికి వందనం పథకం తమ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమన్నారు. పిల్లలు చదువుకు తల్లుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఈ పథకం ద్వారా మాతృశక్తికి గౌరవం తెలుపుతున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి రాబోయే భవిష్యత్తును నిర్మించాలన్నారు. ఇక క్రమంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చుతూ వస్తోన్న కూటమి సర్కార్ తాజాగా తల్లికి వందనం పథకం ప్రారంభించడంతో తన రాజకీయ శక్తిని ప్రదర్శించడంతో పాటు హామీలపై నిలబడ్డామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. ప్రతి ఏడాది తల్లుల ఖాతాల్లో జమ అయ్యే నగదు వారికి ఆర్థిక భరోసాను కల్పించడంతో ఈ పథకం పేరుకే కాదు ఆత్మ గౌరవానికి నిలవెత్తు నిదర్శనంగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనుంది.